పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. ఆ పల్లెలు ప్రశాంతంగా ఉంటే దేశ అభివృద్ధికి మూల కారణమవుతుందని భావిస్తారు. అందుకే పల్లెల్లో 3 సూత్రాల అంశాన్ని అమలు చేసే ప్రయత్నం వినూత్నంగా మహబూబాద్ జిల్లా పోలీసులు ప్రారంభించారు. 1, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. 2ది, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి. 3ది, గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి. ఈ కాన్సెప్ట్ తోటే ఇప్పుడు గ్రామాల్లో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం ప్రస్తుతం మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామన్న గూడెంకు వచ్చాం. ఈ విలేజ్కి సంబంధించి కూడా మనం చూస్తే ఈ విలేజ్లో ఆర్చిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఈ విలేజ్కి వెళ్ళే దగ్గర కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైనా సరే ఈ గ్రామానికి వెళ్ళాలి అంటే ప్రధానమైనటువంటి దగ్గరనే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మనతో ప్రస్తుతం సీఐను అందరూ మాట్లాడదు. ఏంటి చెక్ పోస్ట్ ఏంటి, గ్రామాలకు వచ్చే వాళ్ళను అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం ఎట్లా ఉంది అసలు? మా జిల్లా ఎస్పీ శ్రీ శబరీష్ ఐపీఎస్ గారు ప్రతి మండలానికి 2 విలేజ్ని మోడల్ విలేజ్గా చేసి ఈ విలేజెస్లో 100% హెల్మెట్ ఇంప్లిమెంటేషన్ చేసి అందరు ధరిస్తే ఈ విలేజెస్ని చూసి మిగతా విలేజెస్ కూడా చేసే అనే ఉద్దేశంతో ఈ విలేజ్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ విలేజ్లో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పాలకవర్గం వాళ్ళంతా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు స్వచ్ఛందంగా తీర్మానం చేసుకున్నారు. 100% మేము ఉన్న వాళ్ళందరం హెల్మెట్ వాడతాం, మా గ్రామాన్ని సీసీటీవీ ఫుటేజ్ కవరేజ్లో ఉంచుతాం, ఈ గ్రామం గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దుదామని ఈ 3 విషయాలలో వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. దానిలో భాగంగా నిన్న మన ఈ గ్రామానికి మా జిల్లా ఎస్పీ గారు విజిట్ చేసి వీళ్ళ సర్పంచ్ మరియు వాళ్ళ పాలకవర్గం కొంతమంది డోనర్స్ కలిపి విలేజ్లో సర్వే చేస్తే 204 బైక్స్ ఉన్నాయి విలేజ్లో. అందులో ఒక 104 మెంబర్స్కి వాళ్ళకి హెల్మెట్ ఉన్నాయి, మిగతా లేని 100 మందికి నిన్న హెల్మెట్ వాళ్ళు డోనర్ సాయంతో ఇప్పించడం జరిగింది. ఈ రోజు నుండి ఆ 204 మంది ఈ విలేజ్ నుండి బయటకు వెళ్ళినా కానీ బయట నుండి లోపలికి వచ్చినా కానీ వాళ్ళు విలేజ్లో 100% హెల్మెట్ ధరించేలా చర్య తీసుకుంటారు. సిటీలో హెల్మెట్ లేకపోతే పోలీసులు ఆపేస్తుంటారు, ట్రాఫిక్ చలానాలు వేస్తుంటారు. కార్లో అయితే సీట్ బెల్ట్ ఖచ్చితంగా పాటించాలి. అయితే చిన్న చిన్న కారణాలు చూపిస్తుంటారు, పక్క షాప్కి వెళ్ళడం ఇలాంటివన్నీ. ఇక పల్లెల్లోకి వస్తే నిత్యం వాళ్ళు వ్యవసాయ పనులకు కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి సంబంధించినటువంటి పాల ఉత్పత్తి అమ్మటానికి సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటి కూడా బైక్స్ వాడుతున్నా ఎవరు హెల్మెట్ వాడరు. చాలా నిర్లక్ష్యంగా ఉండడం ప్రాణాలు పోవడానికి కారణాలు అవుతుంటాయి యాక్సిడెంట్లు జరిగిన సమయంలో. కానీ అలాంటివి లేకుండా ఇప్పుడు గ్రామాలలో ఒక చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హెల్మెట్ అనేది ఇదివరకు కూడా ధరించేదా, ఇప్పుడు కొత్తగా మీ అంతా స్టార్ట్ చేసుకున్నారా? ఇది వరకు తెలియదు కానీ గ్రామ పంచాయతీ పెద్ద సర్పంచ్ గారును వార్డు మెంబర్స్ అందరు కలిసి గ్రామ పెద్దలందరూ తీర్మానం చేసుకొని హెల్మెట్ ధరించడం అనేది దానిపైన అవగాహన కోసం అందరు కలిసి తీర్మానం చేసుకొని అందరికీ తెలియజేయడం కోసం ఇదంతా చేస్తాను. ఖచ్చితంగా ఒక బైక్ మీద ఇద్దరు ప్రయాణం చేస్తే ఇద్దరు కూడా హెల్మెట్లు చేస్తుంటారు. చాలా చోట్ల ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంటుంది, ఫైన్లు వేస్తుంది, తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు నమోదు చేస్తుంది. అయినా సిటీలలో ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే పల్లెల్లో కూడా బైక్ మీద ఇద్దరు వెళ్తే ఇద్దరు ఖచ్చితంగా బైక్ పెట్టుకున్నారు. మీరు ఎట్లా తీర్మానం చేసుకున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అలైవ్ అనే ప్రోగ్రాం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా గ్రామంలో హెల్మెట్ ధరించాలని మా గ్రామ పంచాయతీ పాలవర్గం మా గ్రామ ప్రజలందరూ కూర్చొని హెల్మెట్ ధరించాలి కంపల్సరీ అని తీర్మానం చేసుకున్నాం సార్. ఈ ఎస్పీ గారి ఆదేశాల మేరకే మేమందరం హెల్మెట్ ధరించి మా ప్రాణాలను కాపాడుకోవడానికి, మా కుటుంబాలు రోడ్డు పాలు కాకుండా ఉండడం కోసము మేము హెల్మెట్ ధరిస్తాం. డ్రగ్స్ రహిత గ్రామంగా మేము మా ఊరిని కాపాడుకుంటున్నాం సార్. అదే విధంగా సీసీ కెమెరాలు కూడా నేరాలు జరగకుండా ఉండడానికి ముందస్తుగానే సీసీ కెమెరాల ఫుటేజీలు కూడా మా గ్రామంలో నిర్మించుకున్నాం అందరేమో కలిసి. ఎట్లా అనిపిస్తుంది అంటే హెల్మెట్ పెట్టుకొని జర్నీ చేయడం, ఇంతకుముందు హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, ఈ రెండింటికి తేడా ఏమనిపిస్తుంది? తేడా ఉంది, మన కోసమే కదా హెల్మెట్ ఉన్నది. మన హస్బెండ్, పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళ కోసమే కదా మనం హెల్మెట్ పెట్టుకొని తిరిగేది. అందువల్ల బాగానే ఉంది అసలు. సో చిన్న చిన్న వ్యవసాయ పనులకు కూడా వెళ్ళేటోళ్ళు కూడా పెట్టుకుంటున్నారు కదా? పెట్టుకుంటారు, వాళ్ళు కూడా పెట్టుకోవాలి కదా. వాళ్ళ ఇంట్లో భార్య, పిల్లలు వాళ్ళ కోసం అని వాళ్ళు కూడా పెట్టుకొని తిరగాలి కదా. సో మిగతా విలేజ్లకు ఏం చెప్తారు? వాళ్ళు కూడా పెట్టుకోవాలి, మేము పెట్టుకున్నట్టు వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని చెప్తాం. రెగ్యులర్గా బైక్ మీద ఏమేమి పనులకు పోతుంటారు? పొలం దగ్గరికి, చిలక దగ్గరికి వెళ్తూ ఉంటాం. నార్మల్గా విలేజ్ మాకు ఏంటంటే బైక్స్ ప్రతి ఇంటికి ఉంటాయి సార్. మాకు వ్యవసాయం చేసే వాళ్ళు ఏంటంటే గడ్డి తీసుకెళ్ళడం కానీ, ఎవరైనా కూలి వాళ్ళని తీసుకెళ్ళడం కానీ ఇదే పని చేస్తుంటాం సార్ ఇక్కడ.
ఇప్పుడు మొన్నటి రోజు ఎస్ఐ వాళ్ళు సిఐ వాళ్ళు వచ్చి మాకు హెల్మెట్ ధరించాలనే ఒక అవగాహన సదస్సు అనేది మా ఊర్లో పెట్టి ఒక 5 రోజుల నుంచి ఇదే అవగాహన సదస్సును పెట్టి నడిపించారు సార్. దానికి మేము కట్టుబడి ఉండాలని చెప్పి మా ఊరు గ్రామ పంచాయతీ తరఫు నుండి తీర్మానం చేసుకొని ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడే విధంగా చేస్తున్నాం సార్ మేము. సో హెల్మెట్ పెట్టుకోకుండా ఉండే వాళ్ళకి మీరేం చెప్తారు మీ విలేజ్ నుంచి? హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన సాధారణంగా మిస్టేక్ అయి కింద పడ్డప్పుడు కాలో చేయ విరిగితే దాన్ని ఎత్తితే ఇబ్బంది ఏముండదు, బతకవచ్చు మనిషి. కానీ ఒకవేళ బై మిస్టేక్లో కింద పడ్డప్పుడు తలకే కనుక దెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఖచ్చితంగా హెల్మెట్ వాడడం వల్ల ప్రాణానికి హాని లేకుండా బయటపడవచ్చు. బై మిస్టేక్లో కింద పడితే దెబ్బ తగిలినా కానీ బతికే అవకాశం ఉంటుంది అనేది ఆ ఉద్దేశంతో హెల్మెట్ పెట్టుకోవాలని మేము గ్రామ ప్రజలందరూ కూడా తీర్మానించుకోవడం జరిగింది. మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి చెల్లపాలెంలో ఉన్నాం. అన్న మీరంతా చూస్తే హెల్మెట్లు ఎవరు చూసినా, ఏ బండి చూసినా హెల్మెట్లు లేనిది బయటకు వస్తలేరు. ఎట్లా మీరంతా హెల్మెట్ ఖచ్చితంగా ధరిస్తారా? వాడాలని తీర్మానం చేసుకున్నాం. దాంతోపాటు పోలీసు వాళ్ళ సహకారం ఉంది. అందరి సహకారంతో విలేజ్ని ఒక ఆదర్శ గ్రామంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో చెల్లపాలెం విలేజ్ అందరం తీర్మానం చేసుకోవడం జరిగింది. సో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి అనుకుంటున్నారు? అనుకోకుండా యాక్సిడెంట్ అయినా కొన్ని పరిణామాలు ఏం జరగకుండా ఉండడం కోసం మనిషి జీవితం ఉన్నన్ని రోజులైనా వాడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా. అన్న ఎట్లుంది అంటే మీ ఊళ్ళో ఎవరు చూసినా హెల్మెట్ పెడతారు కదా, ఈ హెల్మెట్ పెట్టడంలో ఎట్లాంటి ఉపయోగాలు అనుకుంటున్నారు? మీరు అలవాటు చేసుకోవడం ఎట్లా ఉంది? ఇన్ని సంవత్సరాలు దాదాపు పొలాలు కానీ ఎడువైనా మీరు హెల్మెట్ పెట్టారు కదా ఊళ్ళల్లో, ఇప్పుడు ఎట్లుంది అసలు హెల్మెట్ పెట్టుకోవడం? హెల్మెట్ పెట్టుకోవడం చాలా మంచిదే సార్. అదే అంటే మన పోలీస్ శాఖ వారు అవేర్నెస్ తెచ్చిర్రు. దానికి మేము ఓకే అన్నాం. మా పాలకవర్గం కానీ మా గ్రామ పెద్దలు కానీ అందరం. నో హెల్మెట్ నో ఎంట్రీ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఏమనిపించింది? అసలు నిజంగా ఇది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఇట్లా మీరు అంతా హెల్మెట్ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారా అనుకున్నారా? సార్ తప్పకుండా అనుకున్నాం సార్. ఎందుకంటే రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక 1 month బ్యాక్. ఆడికి హెల్మెట్ ఖచ్చితంగా బతికెట్టాడు. సో ఆయన చనిపోయినాకనే ఇప్పుడు గ్రామంలో అందరూ ఆలోచించారు, సరే ఇప్పుడు హెల్మెట్ ఉంటే బాగుంటుంది. కానీ పాలకవర్గం కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం గ్రామ పంచాయతీలో. ఆ నిర్ణయానికి గ్రామ ప్రజలంతా కట్టుబడి ఉన్నారు. 90% ఇప్పుడు అందరికి హెల్మెట్ ఉన్నట్టే, వాహనదారులందరికీ 90%. ఎట్లా ఉండే ఫస్ట్ ఏ విధంగా అవేర్నెస్ తీసుకురావడం కావచ్చు, ఆ నిర్ణయం తీసుకొచ్చే ప్రయత్నం చేసి? ఒక 10-15 రోజుల ముందు నుంచి మా ఎస్ఐ ఉపేందర్ సార్ గారు కానీ సిఐ గణేష్ సార్ కానీ అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఇండ్లు తిరిగి హెల్మెట్ ఉన్నాయి ఎన్ని బండ్లు, హెల్మెట్ లేని బండ్లు ఎన్ని అనేది సేకరించి వాళ్ళు డే అండ్ నైట్ మధ్యలో వచ్చి వారానికి ఒకసారి వచ్చి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ఉంటే ఉపయోగం ఏంది, హెల్మెట్ లేకపోతే జరిగే నష్టాలను వివరించి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని హెచ్చరించారు. దానికి అనుగుణంగా మా పాలకవర్గం కూడా గ్రామ పంచాయతీలో ఓ తీర్మానం చేసుకున్నాం. నో హెల్మెట్ నో రైడ్, నో హెల్మెట్ నో ఎంట్రీ అనే తీర్మానం చేసుకొని ప్రతి వెహికల్ వాహనదారుని దగ్గరికి పోయి కూడా హెల్మెట్ కొనే విధంగా ప్రోత్సహించి మా గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం మేము కూడా కొన్ని నియమాలను పాటిస్తున్నాం. దేశంలో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది చనిపోతున్నారు. అందుకు 2 వీలర్స్లో జరిగే ప్రమాదాలే చాలా ఎక్కువ. సేమ్ టైంలో గంజాయి మత్తులో అనేక నేరాలకు పాల్పడుతున్నారు. సేమ్ టైంలో ఇలాంటి నేరాలన్నింటినీ కూడా ఈజీగా సాల్వ్ చేయడానికి సీసీ కెమెరాలు ఇప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ 3 సమస్యలను కనుక పరిష్కారం చేస్తే ఏ ప్రాంతమైనా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే మహబూబాద్ జిల్లాలో అమలు చేసే ప్రయత్నం మహబూబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ ప్రయత్నం చేస్తున్నారు. సరే ఏదైనా ఒక మార్పు అనేది ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాలి. అది మీరు పల్లెల నుంచి స్టార్ట్ చేశారు. ప్రతి పల్లెల్లో కూడా ఇప్పుడు మేము కొన్ని విలేజ్కి వెళ్తే కూడా వాళ్ళకి హెల్మెట్ లేనిది నో ఎంట్రీ అంటున్నారు. బయటకు వెళ్ళాలన్నా లోపలికి వెళ్ళాలన్నా వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు రావాలంటే హెల్మెట్ బైక్ తీయాలంటే. సరే ఈ కాన్సెప్ట్ అంటే ఈ 3 అంశాలతోటి ఒక కాన్సెప్ట్ తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? మన గౌరవ డీజీపీ గారు శ్రీధర్ రెడ్డి సార్ ఐపీఎస్ సార్ ఇప్పుడు అరైవల్ అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. సో దాని ద్వారా సార్ ఎప్పుడూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు దట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని సర్పంచెస్ని ఇన్వాల్వ్ చేయండి అని. సో దాని ద్వారా నేను కూడా మన జిల్లా సిబ్బందితో మాట్లాడి జిల్లా సిబ్బంది డిఎస్పీ సిఏలు వాళ్ళతో కూడా సజెషన్స్ తీసుకొని ఈ ఒక కొత్తగా ఎన్నికలైన సర్పంచులకి ఒక కొత్తగా వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇస్తే మీరు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలాంటి సహకారం ఇస్తే మీకు కూడా ఒక మంచిగా గ్రామంలో ఎక్కడ కూడా ఎలాంటి రోడ్ యాక్సిడెంట్స్ అవ్వదు అని వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం
స్టార్ట్ చేశాము. అందుకే మొత్తం జిల్లాలో ఉన్న అన్ని సర్పంచ్తో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఒక 7 డైరెక్షన్స్ ఇచ్చాము. అయితే దాంట్లో అరైవలే ఒకటి, తర్వాత గంజాయి రహిత గ్రామం ఒకటి, సైబర్ క్రైమ్, సీసీటీవీ కవరేజ్, ఈ రకంగా ఒక 7 పాయింట్స్ పైన వాళ్ళకి మీరు ఈ విధంగా కొద్దిగా హెల్ప్ చేయండి, మనకి కోఆపరేట్ చేయండి, ఈ విధంగా మీరు వర్క్ చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది, గ్రామం అనేది ఒక సేఫ్ విలేజ్గా మారుతుంది. ఎందుకంటే గ్రామం అనేది వెరీ బేసిక్ యూనిట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. గ్రామం తర్వాతనే మండల్ తర్వాత ఒక సబ్ డివిజన్ వస్తుంది. గ్రామం నుంచి మార్పు వస్తే మొత్తానికి ఒకరు సర్పంచ్ ఇంకొకరు సర్పంచ్గా చూసి వాళ్ళు కూడా ఒక మోటివేట్ అయ్యి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మారుతారని ఒక ఆలోచన. అలాగే ఈ ఏదైనా మనము ట్రాఫిక్ రూల్స్ కానీ ఎనీథింగ్ మన పబ్లిక్ సపోర్ట్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కెనాట్ వర్క్. పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా పని చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఇది ఇంత సక్సెస్ అవుతుంది, లేకపోతే వాళ్ళ నుంచి ఇంత సపోర్ట్ వస్తుందని అట్లా అనుకున్నారా? ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? డెఫినెట్లీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అదే నేను చెప్పేది ఏంటంటే దీంట్లో పీపుల్ ఇఫ్ దే వాంట్ టు చేంజ్, వాళ్ళకి 100% రియలైజ్ అయింది అనుకోండి ఇది మన కోసం చేస్తున్నారు అని ఒక రియలైజేషన్ వచ్చిందంటే, వాళ్ళకి మార్పు వచ్చిందంటే ఇది సాధ్యము. ఫస్ట్ అనుకున్నప్పుడు కూడా మనం మీటింగ్ తీసుకున్నప్పుడు కూడా చాలా పాజిటివ్గా సర్పంచులందరూ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. వాళ్ళే గ్రామానికి వెళ్ళి గ్రామ సభలు పెట్టి మన ఎస్ఐలు, ఎస్హెచ్ఓలు, సిఐలు చాలా కష్టపడి గ్రామంలో తీర్మానాలు చేసుకున్నారు. అది నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ గ్రామం తీర్మానం అంటే అందరూ కలిసి తీసుకునే నిర్ణయం కాబట్టి తర్వాత అందరూ కూడా అమలు చేయాలంటే ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేసి, ఇప్పుడు జనరల్ ఏదైనా ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టామనుకోండి, దాంట్లో ఎవరో ఒక 20 మంది వస్తారు, 30 మంది వస్తారు, అక్కడికక్కడే అయిపోతుంది. సో డోర్ టు డోర్ వాళ్ళు ఓట్ కోసం ఎట్లా డోర్ టు డోర్ వెళ్ళి సర్వే అడిగారు వాళ్ళు, ఆ విధంగా మనం డోర్ టు డోర్ హెల్మెట్ అనేది కంపల్సరీ డోర్ టు డోర్కి ఈ మెసేజ్ రీచ్ చేసాం. సో ఇన్ దట్ వే ఆల్ ద విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అనేది పాస్ అయింది. సో పాస్ అవ్వడం ద్వారా వాళ్ళందరూ కూడా ఓకే అవును ఇది మన కోసమే చేస్తున్నారని వాళ్ళు వాలంటరీగా వచ్చి చేయడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దీనికోసం నేను అందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఇదే రాష్ట్రానికి ఆదర్శంగా కావాలి. ప్రతి పల్లె పట్టణంలో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరు 2 వీలర్స్ నడిపే వాళ్ళు, బైక్స్ నడిపే వాళ్ళంతా కూడా హెల్మెట్ ధరించాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా అక్కడ గంజాయి రహిత ప్రాంతాలుగా వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి ఈ మహబూబాబాద్ జిల్లా ఒక అంకురార్పణగా మారాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, మహబూబాబాద్ జిల్లా నుంచి.